Hello designers, welcome to UI UX full course in Telugu. I am Koti, I am lead UI UX designer. Yeah, welcome to my channel UI UX Tuts, UI UX full course in Telugu. లో మనం డే 4లో ఉన్నాం. సో డే 4లో ఏం డిస్కషన్ చేస్తున్నాం అంటే లైక్ యూఐ యూఎక్స్ డిజైనర్ కావాలి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ యూఎక్స్ ఎలిజిబిలిటీస్ ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి. సో బిగినర్ టు అడ్వాన్స్, అడ్వాన్స్ టు ఎక్స్పర్ట్ లెవెల్లో మనము యూఐ యూఎక్స్ ఇంటర్న్షిప్ ఎలా కంప్లీట్ చేయాలనేది మన రోల్. సో మనం ఎలా కంప్లీట్ చేయాలనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. రైట్. సో ఇక లేట్ చేయకుండా సో వీడియోలోకి వెళ్దాం. సో వీడియోలో వెళ్ళే దానికంటే ముందు సో ఇప్పటివరకు నా వీడియోస్ని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్ట్ ఇన్ ఇంటర్న్షిప్, సో 6 months ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాను. సో లైక్ టోటల్గా 100 మెంబర్స్ ఇంటర్న్షిప్లో ఉన్నారండి. సో టోటల్గా రియల్ టైం ఎక్స్పీరియన్స్తో, రియల్ టైం ప్రాజెక్ట్స్తో మీ ముందుకు రాబోతున్నాను. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి 8096446337కి ఇంటర్న్షిప్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. సో మీకు ఫుల్ డీటెయిల్స్ని మీకు షేర్ చేస్తాను. ఎవరైనా కాల్ మాట్లాడాలన్నా కూడా సేమ్ నెంబర్ అండి. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ రిసెప్షనిస్ట్. సో మాకు ఎలాంటి రిసెప్షన్ వాళ్ళు ఎవరు లేరండి. సో డైరెక్ట్గా నేను మాత్రమే కాల్ లిఫ్ట్ చేస్తా. సో ఇఫ్ ఎనీబడి హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, సో ప్లీజ్ ఆస్క్ మీ, నో ప్రాబ్లం. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ టు మీ ఎనీవే. ఇంకా మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక లైక్ ఇక టాపిక్లోకి వచ్చేద్దాం. సో వన్ బై వన్. సో ఎలిజిబిలిటీస్ ఏంటి, యూఎక్స్ ఎలిజిబిలిటీస్ ఏంటి అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే యూఎక్స్ ఎలిజిబిలిటీస్ ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి. రైట్. సో కమ్యూనికేషనే కాదు, సో క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయకండి. సో యూఎక్స్ ఎలిజిబిలిటీస్ కూడా ఉండాలండి, వీటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఈజీగా మీరు సర్వే అవ్వచ్చు. రైట్. ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. రైట్. సో ఆల్ రైట్. ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, యూఎక్స్ ఎలిజిబిలిటీస్లో రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ మనం వీడియో చేసాము. సో పార్ట్ ఏ వీడియో ఉంటుందండి, ఆ పార్ట్ ఏ వీడియో చూడండి. సో రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో యూఐ యూఎక్స్ ఇంటర్న్షిప్ చేయాలన్నా, యూఎక్స్ డిజైన్ నేర్చుకోవాలంటే ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలనే విషయాల గురించి మనం ఆల్రెడీ ఒక వీడియోని చేసాం. సో మీరు ఆ వీడియోని ఒకసారి విజిట్ చేయండి. సో మనం ఇప్పుడు ఈరోజు ఏం డిస్కస్ చేస్తున్నాం అనే విషయం అర్థమవుతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బెస్ట్ ప్లేస్ టు లెర్న్ యూఎక్స్ ప్రొఫెషనల్లీ. సో బెస్ట్ ప్లేస్ ఏంటి, యూఎక్స్ డిజైన్ నేర్చుకోవాలంటే బెస్ట్ ప్లేస్ ఏంటి అనే వీడియోని కూడా నేను కంప్లీట్ చేశానండి. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఆ వీడియో కూడా వచ్చి ఈ 2 వీడియోస్ చూడండి. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అనే విషయాల గురించి ఈజీగా అర్థమవుతుంది. సో మనం పార్ట్ ఏలో రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి డిస్కస్ చేసాం. పార్ట్ బిలో బెస్ట్ ప్లేసెస్ టు లెర్న్ యూఎక్స్ ప్రొఫెషనల్లీ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు పార్ట్ సి. ఈ పార్ట్ సిలో మనం డిస్కస్ చేసేది కోర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎబిలిటీ వర్క్ విత్ పేషెన్సీ, హ్యాండ్లింగ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్, సాల్వింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ విత్ సింపుల్ సొల్యూషన్, managing and balancing workload, maintaining respect toward colleagues and the company, maintaining professional boundaries, not sharing personal details at work. So sticking to the project timeline and delivering on timeline. రైట్. సో వీటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మీలో ఇంకా ఎవరైనా సో డీటెయిల్స్ గురించి ఎంక్వైరీ చేస్తే సో ఒకసారి నా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి యూఐవిఎక్స్ ఇంటర్న్షిప్ అని లేదా ఇంటర్న్షిప్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. ఫుల్ డీటెయిల్స్, కోర్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ని మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్ రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక మనం కోర్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలండి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలి. సో యూఐవిఎక్స్ డిజైన్ నేర్చుకోవాలంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రైట్. ఫస్ట్ వన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ కలెక్షన్ అండి. సో అంటే మన చాలామంది ఎడ్యుకేషన్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎడ్యుకేషన్ మాత్రమే, అది జస్ట్ దట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్, దట్స్ ఆల్. సో బట్ మీరు క్వాలిఫికేషన్స్ వేరే ఉంటాయండి. కొంతమందికి చెప్పగానే అర్థమయ్యే లైక్ చెప్పగానే అర్థమవుతుంది. కొంతమందికి ఎంత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయినా కూడా చెప్పగానే అర్థం కాదు. సో అలా ఉంటుంది డిఫరెన్స్. సో ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ కలెక్షన్ అండి. సో మీకు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మీకు క్వశ్చన్ చేసే అలవాటు ఉందనుకోండి, ఈజీగా
మీకు ఈ యూఐఎక్స్ డిజైన్‌లో సర్వే అవ్వచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే, ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్‌గా ఇన్ఫర్మేషన్‌ని క్లయింట్ నుంచి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో, క్లయింట్ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్‌ని కలెక్షన్ చేసుకోవాలి అనే విషయాల గురించి తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేసినా కూడా సేమ్ అండి. ఒక పర్సన్ దగ్గర నుంచి మనం వర్క్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అంటే, ఆ పర్సన్‌కి ఏం కావాలనేది అడుగుతాం. బట్ ఆ పర్సన్ దగ్గర నుంచి మనకేం కావాలనేది రిక్వెస్ట్ చేస్తాం. సో, ఇదే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ కలెక్షన్. సో, మీకు ప్రాజెక్ట్ అసైన్ చేసినప్పుడు మేనేజర్ కావచ్చు, లీడ్ కావచ్చు, క్లయింట్ కావచ్చు. మీకు ఒక ప్రాజెక్ట్ అసైన్ చేస్తే ఆ ప్రాజెక్ట్‌కి రిలేటెడ్‌గా ఉన్న రిక్వైర్మెంట్స్ కలెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోగో డిజైనింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్‌సైట్ డిజైన్ చేస్తున్నారు. ఒక వెబ్‌సైట్ డిజైన్ చేయాలంటే ఏముండాలండి? లోగో డిజైన్ ఉండాలి. నెక్స్ట్ ఆ వెబ్‌సైట్‌కి సంబంధించిన రిలేటెడ్‌గా ఇమేజెస్ ఉండాలి. నెక్స్ట్ వన్ ఐకాన్స్ అండ్ కంటెంట్. ఈ 4 రిక్వైర్మెంట్స్ నీడ్. సో, ఈ 4 రిక్వైర్మెంట్స్‌ని మనం వాళ్ళ దగ్గర నుంచి క్లయింట్ నుంచి కావచ్చు, లీడ్ నుంచి కావచ్చు, మేనేజర్ నుంచి అడిగే లైక్ క్యాపబిలిటీ ఉండాలి మనకి. సో, లైక్ అడిగే రిక్వైర్మెంట్స్ ఎలా అడగాలి ఏంటనే విషయాల గురించి అర్థమైతే ఈజీగా సరిపోతుందనమాట. సో, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ఉంటే సరిపోతుంది ఓవరాల్‌గా. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ టైమ్‌లైన్ ప్రిపరేషన్ అండి. ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం అంటే మనకు అది ఎంత టైం పడుతుందనే విషయం మీకు రియల్ టైమ్ ఏదైనా కావచ్చు. అది ఏ జాబ్ అయినా కావచ్చండి. సో, ఫైల్స్‌ని ఎంటర్ చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. మీకు రియల్ టైమ్‌లో ఒక వర్క్ చేస్తుంటే, ఆ వర్క్‌ని మీరు ఎంత టైంలో ఫినిష్ చేయగలుగుతారో విషయం మీకు తెలుసు. సో, లైక్ దట్ అనమాట. అలాగా. సో, ప్రాజెక్ట్ టైమ్‌లైన్ ప్రిపరేషన్. ఇప్పుడు ఏదైతే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 మంత్స్ చేశారా? 5 మంత్స్ చేశారా? 6 మంత్సా? ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక లాగిన్ పేజిన్ డిజైన్ ఉందనుకోండి. ఆ లాగిన్ పేజ్ డిజైన్ మీరు ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేసే టైంలో ఆ లాగిన్ స్క్రీన్‌ని మీరు ఎంత టైంలో ఫినిష్ చేశారో అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్డ్ ఆన్ మీరు ఒక ప్రాజెక్ట్‌లో స్క్రీన్స్ డిజైన్స్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ప్రాజెక్ట్ టైమ్‌లైన్ మీరే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లు ఏమి ఉండవు. జస్ట్ చిన్న ప్రాజెక్ట్ ఒక వెబ్‌సైట్ వచ్చిందనుకోండి. ఆ వెబ్‌సైట్‌ని ఎన్ని డేస్‌లలో చేస్తారు? 6 పేజెస్ ఉన్నాయి. 6 పేజెస్‌ని ఎన్ని డేస్‌లలో కంప్లీట్ చేస్తారని చెప్పేసి మీ నుంచి టైమ్‌లైన్ అనేది రిక్వెస్ట్ చేస్తారు. మేనేజర్స్ కావచ్చు, లీడ్స్ కావచ్చు. సో, ఇలాంటి సినారియోలో మనము ప్రాజెక్ట్స్ టైమ్‌లైన్స్‌ని ఎలా ప్రిపేర్ చేయాలనే విషయాల గురించి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మీరు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ లీడ్, ఇంటర్వ్యూవర్, రియల్ టైమ్ ఎక్స్పర్ట్ అండ్ ట్యూటర్‌గా వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. నా 12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఎలా కలెక్ట్ చేసుకున్నాను క్లయింట్ నుంచి, మేనేజర్ నుంచి. నెక్స్ట్ వన్ ప్రాజెక్ట్ టైమ్‌లైన్ ఎలా ప్రిపేర్ చేశాను క్లయింట్‌కి అండ్ మేనేజర్‌కి. సో, వీటి గురించి నేను నా ఇంటర్న్‌షిప్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే జాయిన్ అయిపోండి. సో, ఏ డౌట్ లేకున్నా కూడా డైరెక్ట్‌గా వచ్చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఎందుకంటే ఈ విషయాలన్నిటి గురించి మనం డిస్కషన్ చేయబోతున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ డిస్కస్ విత్ టీమ్ అండి. సో, మనకు వన్స్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్‌ని మన టీమ్ మెంబర్స్‌తోని ఎలా డిస్కస్ చేయాలి? ఇచ్చిన టైమ్‌లైన్ ఎలా ఉంటుంది? ఇచ్చిన టైమ్‌లైన్‌లో మనం వితిన్ ద టైమ్‌లైన్స్‌లో మనము ప్రాజెక్ట్స్‌ని ఎలా డెలివర్ చేస్తా ఉండాలి? సో, ప్రాజెక్ట్‌ని టీమ్‌తోని ఎలా డిస్కస్ చేస్తారు? కంపెనీలలో ప్రాజెక్ట్‌ని టీమ్‌తోని ఎలా డిస్కస్ చేస్తారు? టీమ్ మెంబరు మేనేజర్‌తోని ఎలా డిస్కస్ చేస్తారు? మేనేజర్‌తోని ఎలా కొలాబరేట్ అవుతారు? క్లయింట్‌తోని ఎలా కొలాబరేట్ అయితారు? అనే విషయాల గురించి గూడా మనం ఈ ఇంటర్న్‌షిప్‌లో నేర్చుకోబోతున్నాం. ఈ క్వాలిటీ గూడా ఉండాలి మీకు. అంటే ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ప్రాజెక్ట్ డిస్కస్ చేసే క్వాలిటీస్ గూడా మీలో ఉండాలి. ఉంటే సరిపోతుందండి యూఎక్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు. సో, మరి ఇది ఎలా చేయాలి? ఏంటి అనే విషయాల గురించి మనం ఇంటర్న్‌షిప్‌లో ఫుల్‌గా డీటెయిల్స్‌గా మనం డిస్కస్ చేస్తాం. సో, దాని గురించైనా మీరు జాయిన్ అవ్వాలి. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇన్ టైమ్ డెలివరీ అండి. సో, మనం వన్స్ ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత, ప్రాజెక్ట్ అంతా డిస్కస్ చేసిన తర్వాత, టీమ్ మెంబర్స్ అందరూ కలిసి ఆ ప్రాజెక్ట్‌ని సక్సెస్‌ఫుల్‌గా డెలివర్ చేయాల్సి ఉంటుంది. సో, టు యువర్ క్లయింట్ అనమాట. మన క్లయింట్స్ ఎవరైతే ఉంటారో, మన క్లయింట్స్‌కి మనం ప్రాజెక్ట్‌ని డెలివర్ చేయాల్సి ఉంటుంది. సో, బిఫోర్ దట్ దానికంటే ముందు ఏమేమి ఉంటాయనేది ఈ థింగ్స్ అన్నీ జరుగుతాయన్నమాట. లైక్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ తీసుకుంటారు. తర్వాత రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత, ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్‌ని బట్టి అది ఎంత వర్క్, ఎంత టైం పడుతుందని చెప్పేసి సెగ్రిగేట్ చేయడం, టైమ్ ప్లాన్స్ చేయడం. తర్వాత అది ఎంత టైం పడుతుంది, ఎవరెవరు చేయాలి, డిజైనర్స్ ఎంతమంది చేయాలి, డెవలపర్లు ఎంతమంది ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి
క్యూఏ టెస్టింగ్ టీమ్ ఎంతమంది ఉండాలని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం. సో దాంట్లో వచ్చేసి ప్రాజెక్ట్ డిస్కస్ విత్ టీమ్‌లో వెళ్ళిపోద్ది. దాని తర్వాత ప్రాజెక్ట్ ఇన్ టైమ్‌లో ఎలా డెలివర్ చేయాలనేది కూడా సో టీమ్ మెంబర్స్ అండ్ మేనేజర్స్ అండ్ టీమ్ లీడ్స్ కలిపి సో డిస్కస్ చేసి సక్సెస్‌ఫుల్‌గా ఆ ప్రాజెక్ట్‌ని డెలివర్ చేయడం జరుగుతుందనమాట. ఇవి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్‌లో మనకి ఇవి ఉండాల్సిందండి. ఈ క్వాలిటీస్ అయితే మనం పక్కాగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్వాలిటీస్‌ని ఈ స్టెప్స్ అన్నీ మీరు మెయింటైన్ చేసేలాగా మిమ్మల్ని నేను ఇంటర్న్‌షిప్ ప్రిపేర్ చేపిస్తాను. యూ డోంట్ వర్రీ అబౌట్ దిస్. ఓకే. సో రైట్. నౌ ఐయామ్ కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడొచ్చేసి వర్క్ పేషెన్సీ అండి. ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనం వర్క్ పేషెన్సీ గురించి మాట్లాడబోతున్నాం. రైట్. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ క్వాలిటీ అండి. మనం యూఎక్స్ నేర్చుకోవాలన్నా, యూఎక్స్‌లో సర్వే అవ్వాలి అంటే మాత్రం వర్క్ పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి బ్యాలెన్స్ ద ప్రాజెక్ట్ డెడ్‌లైన్స్ అండి. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత ఆ డెడ్‌లైన్స్‌ని కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 2 స్క్రీన్స్, 3 స్క్రీన్స్ ఉన్నాయి. మొత్తం ఓవరాల్‌గా 15 డేస్‌లో ఒక ప్రాజెక్ట్‌ని ఫినిష్ చేసి డెలివర్ చేయాలి. అప్పుడు ఈరోజు ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ 15 డేస్ ఈ డే 1. ఈ డే 1లో ఎన్ని స్క్రీన్స్ మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది? అన్ని స్క్రీన్స్ కంప్లీట్ అయిపోతున్నాయా లేదా? ఇన్ టైమ్‌లో మనం ఫినిష్ చేయగలుగుతున్నామా లేదా? మనం ప్రామిస్ చేసిన టైమ్ లైన్‌లో మనం కరెక్ట్‌గా వర్క్ చేయగలుగుతున్నామా లేదా అనేది ఫస్ట్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం చేసే స్క్రీన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈరోజు 3 స్క్రీన్స్ కంప్లీట్ అవ్వాలంటే ఈరోజు 3 స్క్రీన్స్ ఫినిష్ అవుతేనే రేపు నెక్స్ట్ స్క్రీన్స్ న్యూ స్క్రీన్స్‌లోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఈ 3 స్క్రీన్స్ ఈరోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 3 స్క్రీన్స్ అప్డేట్ మనం మేనేజర్‌కి గానీ, లీడ్‌కి గానీ ఇన్ రియల్ టైమ్‌లో వాళ్ళకి షేర్ చేయాల్సి ఉంటుంది. మరి అది ఎలా? ఏం చేస్తారు? సో ఇన్ బిట్వీన్ ఏం జరుగుతది అనే విషయాల గురించి మనం ఇంటర్న్‌షిప్‌లో డిస్కస్ చేస్తాం. నో వర్రీ అబౌట్ దట్. సో మీలో ఇంకా ఎవరైనా ఇలాంటి డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు రెస్పాండ్ అవుతాను. ఓకే. బ్యాలెన్స్ ద ప్రాజెక్ట్ డెడ్‌లైన్ అండి. ఎలా చేయాలి? ప్రాజెక్ట్ డెడ్‌లైన్స్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలనే విషయాల గురించి కూడా నేను యూఎక్స్ ఇంటర్న్‌షిప్‌లో మేము డిస్కస్ చేయబోతున్నా. నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాండిల్ ద వర్క్ ప్రెషర్ అండి. సో చాలామంది ప్రెషర్ అంటే ఏదైనా ప్రాజెక్ట్ వచ్చిందంటే హడావిడి చేస్తుంటారనమాట. లైక్ ఒక టైప్ ఆఫ్ టెన్షన్. ఎందుకు? అదేంటి అంటే బ్యాలెన్స్ చేయకపోవడం. అంటే వర్క్ బ్యాలెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైతది అంటే సో ఈరోజు లాగిన్ స్క్రీన్స్ ఉన్నాయండి. ఈరోజు లాగిన్ స్క్రీన్స్ ఉన్నాయి. 15 డేస్ ఉంది కదా! ఇంకా 15 డేస్ ఉంది కదా! మనం చేయాల్సిన వర్క్ ఇంకా 15 డేస్ ఉంది. నో ప్రాబ్లమ్. ఈరోజు స్క్రీన్స్ ఒకవేళ ఈరోజు చిల్ అయినా కూడా రేపు చేద్దాంలే అన్న థాట్‌తోని ఏం చేస్తారంటే చాలామంది వర్క్‌ని స్టాప్ చేస్తారు. వర్క్ స్టాప్ చేసేసి సో లైక్ అన్‌వాంటెడ్ వర్క్స్ ఎక్కువగా చేస్తుంటారనమాట. ఇలాంటి టైంలో డేస్ డేస్ డిక్రీజ్ అవుతున్న కొద్దీ, డేస్ అనేది ఇంకా కంప్రెస్ అవుతున్న కొద్దీ ఆటోమేటిక్‌గా మీకు ప్రెషర్ అనేది పెరుగుతది. నెక్స్ట్ దానివల్ల మీరు వర్క్ ప్రెషర్‌లోకి వెళ్ళిపోతారు. సో అలా కాకుండా ఏ డేకి ఆ డే వర్క్ కంప్లీట్ చేసుకుంటే మనకు వర్క్ ప్రెషర్ అనేది చాలా తగ్గే ఛాన్సెస్ ఉంటది. సో ఈరోజు 2 స్క్రీన్స్ ఈరోజు లాగిన్ ఫ్లో ఉందనుకోండి. ఈరోజు లాగిన్ ఫ్లో ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు లాగిన్ ఫ్లో కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ డే మీరు హోమ్ స్క్రీన్. అలా డే బై డే మనము వన్ బై వన్ ఏ స్క్రీన్స్ అయితే సెగ్రిగేట్ చేసుకున్నామో టైమ్ లైన్‌లో ఆ టైంలో అలా ఆ టైమ్ లైన్ బట్టి మీరు స్క్రీన్స్‌ని డిజైన్ చేసుకుంటా వెళ్ళిపోతే మీకు వర్క్ ప్రెషర్ అనేది ఉండటం చాలా తక్కువ. చాలా రెడ్యూస్ అవుతది. సో ఇలా కాకుండా సో మన వర్క్ టైమ్‌లో మనం చిల్ అయ్యి తర్వాత వర్క్ ప్రెషర్ అవుతుందని చెప్పేసి మనం ఫీల్ అవుతాం. సో ఇలాంటివి ఎలా హ్యాండిల్ చేయాలి కంపెనీలో? ప్రాజెక్ట్ టైమ్‌లైన్స్ ఇచ్చిన తర్వాత వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనే విషయాల గురించి కూడా నేను మీకు ఈ ఇంటర్న్‌షిప్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నో వర్రీ. నెక్స్ట్ వన్ వచ్చేసి వర్క్ ప్రెషర్ షేర్ విత్ యువర్ కోవర్కర్స్ అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా వర్క్‌లో ప్రెషర్ అవుతుంది, మనకి చాలా బర్డెన్ అవుతుంది, వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ ఎంప్లాయీస్ ఉంటారు, కోవర్కర్స్ వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు సజెషన్ ఇస్తారు మీకు. ఏ డిజైన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజైన్ స్కిల్స్‌లలో వెనకబడిపోయి ఉన్నారా? బ్యాక్ అయ్యి ఉన్నారా? లేదంటే థింక్ చేయడంలో బ్యాక్ అయ్యి ఉన్నారా? డిజైన్ థింకింగ్‌లోనే బ్యాక్ అయ్యి ఉన్నారా? డిజైన్ చేయటంలో బ్యాక్ అయ్యి ఉన్నారా? సో ఏదో ఒకటి మీకు రీజన్ ఏదైతే ఉంటుంది. బ్యాక్ అయ్యి ఉన్న స్క్రీన్స్‌ని ఏదైతే మీరు దేని మీదనైతే ఎక్కువగా మీరు స్ట్రగుల్ అవుతున్నారో, దాన్ని మీ ఎంప్లాయీస్‌తోని, వర్కర్స్‌తోని షేర్ చేసుకుంటే మాక్సిమం బర్డెన్ అనేది, ప్రెషర్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటది. రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఇది తెలియక చాలామంది ప్రెషర్ అవుతుంటారు. ఒక్కళ్ళే సింగిల్‌గా కూర్చొని వర్క్ చేస్తా ఉంటారు. సో అలా చేయొద్దు ఎప్పుడైనా. దానివల్ల మీకు వర్క్ ప్రెషర్ అనేది పెరుగుతది. అలా ఇలాంటి సిట్యుయేషన్‌లో, ఇలాంటి సినారియోస్‌లో మీరు సో యూ కెన్ షేర్ విత్ యువర్ సీనియర్స్. సో యువర్ వర్క్ షేర్ విత్ యువర్ సీనియర్స్. మీ సీనియర్స్ కావచ్చు, నీ ఎంప్లాయీస్ కావచ్చు, నీ పక్కన కూర్చున్న వాళ్ళతోని కావచ్చు, మీరు వర్క్ అనేది మీరు షేర్ చేసుకుంటే మీరు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మీరు షేర్ చేయడమే కాదు, వాళ్ళకేదైనా వర్క్ ప్రెషర్ ఉన్నప్పుడు కూడా మీరు షేర్ చేయడానికి కూడా ట్రై చేయాలి. అలాంటప్పుడే టీమ్ కొలాబరేషన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది.
ఉంటుంది. ఒక పర్సన్ మీద ఇంకొక పర్సన్‌కి ట్రస్టెడ్ ఏర్పడతది. సో, ఇలాంటివి మనం ఎలా చేయాలి, ఏంటి, ఇన్ రియల్ టైమ్‌లో ఇలాంటి వాటితోని మనం ఎలా ఫైట్ చేయాలి అనే వాటి విషయాల గురించి గూడా మనం యూఎక్స్ ఇంటర్న్‌షిప్‌లో మనం డిస్కస్ చేస్తాం. సో, మీకు ఈ ఈ క్వెషన్ మీద, ఈ పాయింట్ల మీద ఏమైనా మీకు ఏమైనా క్వెషన్స్, డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లేదంటే నాకు డైరెక్ట్‌గా నెంబర్ ఉంది. ఆ నెంబర్‌కి కాల్ చేయండి. మీకు ఆటోమేటిక్‌గా డైరెక్ట్‌గా మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇన్ టైమ్ డెలివరీ అండి. సో, మనం వర్క్ ప్రెషర్ లేకుండా మనం ప్రాజెక్ట్‌ని ఇన్ టైమ్‌లో డెలివర్ చేయగలిగితేనే వర్క్‌లో పేషెన్సీ ఉన్నట్లు. సో, ఈ వర్క్ పేషెన్సీ అనేది చాలా టైప్‌లో ఉంటాయండి. కొంతమంది ఏంటంటే లైక్ ప్రాజెక్ట్ చేస్తూనే ఇంకొక ప్రాజెక్ట్ వస్తుంటది. ఒక ప్రాజెక్ట్ చేస్తుంటాము. ఒక ప్రాజెక్ట్‌లో మనం అసైన్ అయ్యి ఉంటాము. బట్ అన్‌వాంటెడ్ ప్రాజెక్ట్స్ మీకు అసైన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి సినారియోలో వాటితోని మనం ఎలా వర్క్ చేయాలి? ఈ ఈ వర్క్‌ని, ఈ ప్రాజెక్ట్‌ని, ఆ ప్రాజెక్ట్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి? అనే విషయాల గురించి కూడా ఇంటర్న్‌షిప్‌లో నేను డిస్కస్ చేస్తాను. ఏవైనా 2 ప్రాజెక్ట్‌లు ఒక పర్సన్‌కి అసైన్ చేస్తే ఆ 2 ప్రాజెక్ట్స్‌ని డేలో, టైమ్‌లో ఎలా మేనేజ్ చేయాలి? అనే విషయాల గురించి గూడా నేను ఇంటర్న్‌షిప్‌లో మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇదేంటి అంటే మనం ట్రైనింగ్ అయితే ఇవ్వట్లేదండి. ట్రైనింగ్ అంటే లైక్ జస్ట్ ఈ ఆప్షన్స్ అనేవి ఉండవండి. ట్రైనింగ్ సెంటర్‌లలో ఇవన్నీ ఆప్షన్స్ ఏం డిస్కషన్ చేయరు. ఎందుకంటే ట్రైనింగ్ సెంటర్‌లో జస్ట్ వాట్ ఈస్ వాట్. సో, వాట్ ఈస్ ద మూవ్ టూల్? వాట్ ఈస్ ద పెన్ టూల్? వాట్ ఈస్ ద షార్ట్‌కట్? సో, దీస్ థింగ్స్ ఓన్లీ దే విల్ కవర్. బట్ మనం కవర్ చేసేది ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేస్తున్నాం ఇంటర్న్‌షిప్‌లో. సో, వాళ్ళేంటి టూల్స్ మీద కాన్సంట్రేషన్ చేస్తారు. బట్ ఇది రియల్ టైమ్‌లో వర్క్ పేషెన్స్ ఎలా ఉండాలి? వర్క్ లోడ్ వచ్చినప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ప్రాజెక్ట్స్‌కి ఎలా టైమ్ లైన్స్ ఇవ్వాలనే విషయాల గురించి మీకు ఎక్కడ డిస్కషన్ చేయరు వాళ్ళు. ఆ డిస్కషన్సే రావు. ఎందుకు అంటే సో, ఇన్‌స్టిట్యూట్స్‌లో జస్ట్ బేసిక్ నాలెడ్జ్‌ని షేర్ చేస్తూ ఒక టూల్ ఇంట్రడక్షన్ వాట్ ఈస్ వాట్ అన్నట్టు ఒక టూల్ ఇంట్రడక్షన్ మాత్రమే ఫినిష్ చేసేసి మీకు యూఐ/యూఎక్స్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి చెప్తుంటారు. బట్ మనం ఇంటర్న్‌షిప్‌లో అలాంటిది ఉండదండి. నా ఇంటర్న్‌షిప్‌లో నేనిప్పుడు ఏవైతే డిస్కస్ చేస్తున్నానో పాయింట్స్, ఇవన్నీ కూడా మనం 6 మంత్స్‌లో ఫినిష్ చేస్తుంటాం. ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. ఈ పాయింట్స్ అన్నీ ఎక్కడ కవర్ అయితాయి అంటే అన్నీ ఒకేసారి ఒకటే టైంలో కవర్ అవ్వవండి. ఒక్కొక్క ప్రాజెక్ట్‌లో ఒక్కో సినారియోలో ఇవన్నీ మనం కవర్ చేసుకుంటూ వస్తుంటాం అనమాట. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇప్పుడే మా యూఐ/యూఎక్స్ ఇంటర్న్‌షిప్‌లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో, డ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ చేయండి. ఇంటర్న్‌షిప్ అని వాట్సాప్ చేయండి. మీకు ఆన్సర్ చేస్తాను. రైట్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక పాజిటివ్, నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ రిసీవింగ్ బిహేవియర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ కొంతమందికి ఏంటి అంటే లైక్ దీంట్లో చాలా పాయింట్స్ ఉంటాయి. వన్ బై వన్ నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రిసీవింగ్ బిహేవియర్ అండి. సో, కొన్ని టైమ్స్ ఏమైతదంటే సో, క్లయింట్స్ మనం డిజైన్ చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తారు. చాలా బాగున్నాయి డిజైన్. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలే ఇలాంటి డిజైన్స్ చాలా బాగున్నాయి. నీ బ నీ క్రియేటివ్ థింగ్స్ చాలా నాకు నచ్చినాయి. సో, చాలా బాగున్నాయి మిస్టర్. సో, కీప్ ఇట్ అప్ అని చెప్పేసి వాళ్ళు మనకి ఎంత మనల్ని అప్రిషియేట్ చేస్తారో, మనం ఎంత పాజిటివ్‌గా మనం ఇంకా మన స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటాం. సో, ఆళ్ళ టైంలో ఎలా అయితే ఉన్నారో నెగెటివ్ ఫీడ్‌బ్యాక్స్ వచ్చినప్పుడు కూడా అలానే ఉండాలండి. సో, సో, పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చినప్పుడు ఒకలాగా బిహేవియర్, నెక్స్ట్ నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చినప్పుడు ఒకలా బిహేవియర్ ఉందనుకోండి, మీకు వర్క్ లోడ్ ఎక్కువైపోద్ది. వర్క్ ప్రెషర్ ఎక్కువైపోద్ది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఎట్లయితే రిసీవ్ చేసుకున్నారో, నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ కూడా అలానే రిసీవ్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. సో, యెస్ ఐ విల్ డూ థట్. ఐ విల్ డూ మై బెస్ట్ అని చెప్పేసి అనటానికి ట్రై చేయాలి. సో, నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ చాలామంది పానిక్ అవుతుంటారు. పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రాగానే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, ఒక 10 పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఎంత ఫీల్ అవుతారో, ఒక్క నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తే అంత పానిక్ అవుతారు. ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ ఫీడ్‌బ్యాక్స్ ఎన్ని ఉంటే, నెగెటివ్ ఫీడ్‌బ్యాక్స్ అన్ని ఉంటేనే మీరు పానిక్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్స్ 10 వచ్చినాయి అనుకోండి. నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ 10 వస్తేనే మీరు ఫీల్ అవ్వాల్సింది. అంతేగాని 10 పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చినప్పుడు, ఒక్క నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చినప్పుడు నో ప్రాబ్లమ్ అండి. కంపెనీ వాళ్ళు మీ మీద అయితే ఎలాంటి యాక్షన్స్ అయితే తీసుకోరు. దాని గురించి చాలామంది ప్రెజర్ అవుతుంటారనమాట. సో, ఈ విషయాల గురించి మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. ఇన్ రియల్ టైమ్‌లో ఇంటర్న్‌షిప్‌లో ఇవన్నీ వస్తాయండి. సో, జస్ట్ మనం ఏంటి అంటే లైక్ టాపిక్స్ మాత్రమే కవర్ చేయట్లేదు.
ఇవన్నీ కవర్ చేస్తాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనం యూఎక్స్ నేర్చుకోవాలంటే ఇదంతా ఏంట్రా బాబు అని మీరు చాలామంది అని అనుకోవచ్చు. బట్ ఇవన్నీ ఉంటేనే యూఐఎక్స్ డిజైనర్గా మీరు స్టేబుల్గా వర్క్ చేయగలుగుతారు, సర్వే కాగలుగుతారు. అంతేగాని జస్ట్ టూల్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేసేసి ఏదో యూట్యూబ్లో ఫిగ్మా నేర్చేసుకొని ఒక మొబైల్ అప్లికేషన్ డిజైన్ చేసి, లేదంటే ఏదైనా ఒక చిన్న ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి, సో ఆ చిన్న ఇన్స్టిట్యూట్లో ఒక 10 స్క్రీన్స్ని ఫిగ్మాలో కంప్లీట్ చేసి యానిమేషన్లు పెడితే యూఎక్స్ అయిపోద్దా? అలా యూఎక్స్ అయిపోదు. మీరు అలా వెళ్ళినా కూడా మీరు అంత సర్వే అవ్వలేరు. ఎందుకంటే ఇక్కడుండే ప్రెజర్ ఎలా ఉంటుందనే విషయాన్ని రియల్ టైం మీకు చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అందుకోసం ఇంత మంచిగా లైక్ మీకు పర్ఫెక్ట్గా విజువల్గా ఉండాలని క్రియేటివ్గా థింక్ చేస్తూ మీకు ఒక స్లైడ్స్ ప్రజెంటేషన్ ఇస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా సెషన్స్ కూడా ఇలానే ఉంటాయండి. స్లైడ్స్ డిజైన్ చేస్తా, డిజైన్స్లోనే మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి టేక్ ఏ ఫ్రీ టైమ్ డూ యూ ఫేవరెట్ వర్క్. సో ఏమైనా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ వచ్చినా కానీ, వర్క్ ప్రెజర్ లోడ్ అవుతున్నప్పుడు, బర్డెన్ వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడు కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టేక్ ఏ ఫ్రీ టైమ్ అండ్ డూ యువర్ ఫేవరెట్ వర్క్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, ఇప్పుడు ప్రెజర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లోగో డిజైన్లో మీరు ప్రెజర్గా ఫీల్ అవుతున్నారు అనుకోండి, బ్రౌచర్ డిజైన్ చేసుకోండి. బ్రౌచర్ డిజైన్లో మీరు ప్రెజర్గా ఫీల్ అవుతున్నాను అనుకోండి, ఏదో ఒక లోగో డిజైన్ తీసుకోండి, లోగో చేసుకొని డిజైన్ చేసుకోండి. లేదంటే సో ఫ్రీ టైం తీసుకోండి. ఫ్రీ టైం తీసుకున్న తర్వాత మళ్ళీ మీ వర్క్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది రీఫ్రెష్ అవుద్ది. రీఫ్రెష్ అయిన తర్వాత మీకు థాట్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, క్రియేటివ్ థింగ్స్ ఎక్కువ వస్తాయి. సో ఏదన్నా క్యాచ్ చేయడం, ఏదైనా పాయింట్ ఉంటే ఈజీగా క్యాచ్ చేయొచ్చు. సో అబ్జర్వేషన్ ఎక్కువ చేస్తుంటారు అనమాట. సో ఇలాంటివి ఉండాలి అంటే మాత్రం వర్క్ ప్రెజర్లో ఉన్నప్పుడు ఎలాంటి వర్క్ చేయొద్దండి. మనకు రిలేటెడ్ ఉన్న వర్క్ ఏదీ చేయొద్దు. వర్క్ ప్రెజర్లో ఉన్నప్పుడు మనకు రిలేటెడ్ ఉన్న దేనివల్ల అయితే మనకు వర్క్ ప్రెజర్గా ఫీల్ అవుతున్నామో ఆ వర్క్ని కాసేపు ఒక 30 మినిట్స్ 1 అవర్ దాన్ని పక్కన పెట్టేసి వేరే రిలేటెడ్ లేని వర్క్ మీరు చేశారంటే ఆటోమేటిక్గా మీ మైండ్ రీఫ్రెష్ అవుద్ది. ఈ లాజిక్ అనేది తెలియక చాలామంది వర్క్ ప్రెజర్ అని చెప్పేసి చేసిన వర్క్ మీదనే గంటలు గంటలు కూర్చుంటారు. దానివల్ల మీరు ప్యానిక్ అవుతారు, హెడ్ఏక్ వస్తుంది. సో ఇలాంటివి చేయకండి. సో ఈ వర్క్ ప్రెజర్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం టేక్ ఏ ఫ్రీ టైం. సో ఒకవేళ కప్ ఆఫ్ కాఫీ, ఒకవేళ మీకు అలవాటు ఉందనుకోండి, కాఫీ తీసుకోవడం, లేదంటే మీ ఫ్రెండ్స్తోని కొంచెం కొలాబరేట్ అయితే కొంచెం ఫ్రెష్ అవుతారు మీరు అనుకుంటే అలా చేయండి. కొంచెం ఫోన్ మాట్లాడతారు అనుకుంటే ఆ వర్క్ చేయండి. అంటే ఆ ప్రెజర్ నుంచి మీరు ఎలా అయితే రిలీఫ్ అవుతారు అనే ఇన్స్ట్రక్షన్స్ మీకు తెలుస్తుంది, మీకు వెంటనే స్ట్రైక్ అవుతుంటాయి. ఆ స్ట్రైక్ అనే ఇన్స్ట్రక్షన్స్ కొంచెం చేయండి, ఆటోమేటిక్గా మీకు వర్క్ ప్రెజర్ అనేది తగ్గిపోతుంది. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాంటి విషయాలన్నిటి గురించి మనం ఇంటర్న్షిప్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వీఆర్ నాట్ కవర్ ఓన్లీ టాపిక్స్ అండి. నేను ఈ టాపిక్స్ ఎలా అయితే మీకు కవర్ చేస్తానో యాజ్ ఇట్ ఈస్ ఇంతకంటే ఎక్కువగా సబ్జెక్ట్ అనేది చెప్పబోతున్నాను. సో అదైతే ప్రామిస్ చేయగలను. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి దాని తర్వాత చెప్పాను కదా, సో మీరు ఫ్రీ టైం తీసుకున్న తర్వాత మీరు రీఫ్రెష్ అవ్వండి. ఫస్ట్ వర్క్ ప్రెజర్ అవుతుందంటే వెంటనే రీఫ్రెష్ అయ్యండి. ఆ పాజిటివ్ ఆ నెగిటివ్ థింకింగ్ నుంచి బయటికి రండి. కొంచెం ఫ్రీ టైం తీసుకున్న తర్వాత మీరు వర్క్ స్టార్ట్ అయ్యండి. ఆటోమేటిక్గా మీకు క్రియేటివ్ థాట్స్ వస్తాయి, క్రియేటివ్ థింగ్స్ వస్తాయి. నెక్స్ట్ వన్, మీరు ఎలా రీసెర్చ్ చేస్తే బెటర్గా ఉంటుంది అనే విషయాలలో చాలా షార్ప్గా వర్క్ చేస్తారు. ఆటోమేటిక్గా మీ వర్క్ అనేది ఎర్లీగా ఫినిష్ అయ్యే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటాయి. సో ఇవండి మనం డిస్కస్ చేసింది. సో ఈరోజు మనం డిస్కషన్ చేసింది మొత్తం ఫైవ్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఇంకా మీలో ఎవరైనా యూఎక్స్ ఇంటర్న్షిప్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ తెలుగులోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. టోటల్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. మీకు 2 లాంగ్వేజెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సో ఇంటర్న్షిప్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే మీకు ఏ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నెక్స్ట్ వన్ మీరు ఒకవేళ కెరీర్ గ్యాప్ ఉందా, కెరీర్ గ్యాప్ ఉందా, ఎలా ఉన్నా నో ప్రాబ్లం అండి, ఈ యూఎక్స్ అయితే నేర్చుకోవచ్చు. సో మీకు మంచి గైడ్లైన్స్ అయితే ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఈ వీడియోస్ మీకు నచ్చితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నెక్స్ట్ నేను డే 1, డే 2, డే 3 అలా నేనైతే వీడియో చేస్తున్నాను. ఎవ్రీడే మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేసినప్పుడు నా వీడియోస్ అయితే మీకు డిస్ప్లే అవుతాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక స్టే ట్యూన్. వై? బికాజ్ వీ విల్ డిస్కస్ అబౌట్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి
సిక్స్త్ టాపిక్ అండి, సాల్వింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ విత్ సింపుల్ సొల్యూషన్స్. సో మనం నెక్స్ట్ టాపిక్ ఏం చేయబోతున్నాము, ఏం చెప్పబోతున్నామంటే సాల్వింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ విత్ సింపుల్ సొల్యూషన్స్. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సింపుల్గా మనం ఎలా వర్క్ చేయాలి, సింపుల్గా ఎలా వర్క్ చేయాలనే విషయాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ వన్ మేనేజింగ్ అండ్ బ్యాలెన్సింగ్ వర్క్ లోడ్ అండి. మనకి వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడు వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలనే విషయాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో స్టే ట్యూన్. సో వై బికాస్ వీఆర్ కవరింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ పర్టికులర్ యూఐఎక్స్ ఇంటర్న్షిప్. ఇక మీలో ఎవరైనా యూఐఎక్స్ నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి, మెసేజ్ చేయండి. మీ కాల్స్కి, మీ మెసేజ్లకి నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్.